వృషభ రాశి వారి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు, కన్యారాశి వారి కుటుంబ సమస్యలు, మీనరాశి వారి ఊహించిన శుభలాభాలు. ఈరోజు ఏకాదశి, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భక్తివన్ తెలుగు వన్న ప్రేక్షకులకు శుభోదయం. 27/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుద్ధ ఏకాదశి, బుధవారం. ఏకాదశి ఉదయం 7:51 వరకు, అస్తానక్షత్రం ఉదయం 7:42, అలాగే వర్జం సాయంత్రం 4:08 నుండి 5:49 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:30, 12:22 వరకు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:24. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:40 నుండి 4:10 వరకు కూడా శుభకాలం ఉంది. వ్యతిపాత్రం తెల్లవారుజాము 4:47, భద్ర ఉదయం 7:51, భవ రాత్రి 8:10 వరకు. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు ఏదో విధంగా ధనం చేతికందే అవకాశం ఉంది. వాణిజ్యం మూలకంగా లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఉంటాయి. మిథున రాశి వారి విద్య యందు శుభవార్తలు వినుట, సంఘంలో గౌరవము, వాహన లాభాలు. కర్కాటక రాశి వారి అధిక ధనలాభము, వస్త్ర లాభాలు, వృత్తిలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే సింహరాశి వారి విహారయాత్రలు, విందు వినోదాలు, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. కన్యారాశి వారి కుటుంబ సమస్యలు, దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. తులారాశి శుభసమ మిశ్రమమైనగా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఊహించని పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి శుభవార్తా శ్రవణము, కార్యజయము కూడా ఉంది. మకర రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్న అనుకూలతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి శిరోనేత్ర పీడనలు, ధన వ్యయము ఉండే అవకాశాలు, ఔషధ సేవనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు. మీనరాశి వారు ఊహించిన శుభలాభాలు, ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మట్టుకు అనుకూలంగానే ఉంది. ఈరోజు ఏకాదశి, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి అధిక మాసంలో వస్తుంది. అధికస్య అధికం ఫలం. ఈ జ్యేష్ఠ మాసంలో ఏదైనా ఉపవాసం ఉన్నా, దానం చేసినా, స్నానం చేసినా, పూజ చేసినా, జపం చేసినా అధిక మాసం కాబట్టి ప్రతిదీ కూడా అధికంగానే ఉంటుంది. అందుకే నిర్జల ఏకాదశి. ఈరోజు నిర్జలమైనటువంటి జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అధికస్య అధికం ఫలం. ఈ మాసంలో ఏ స్వల్పంగా దానం చేసినా, స్నానం చేసినా, పూజ చేసినా, భగవంతుని అర్చించినా, హోమం చేసుకున్నా, జపం చేసుకున్న అధిక ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండటం, నారాయణమూర్తిని లక్ష్మీదేవి రూపంగా ఆరాధన చేయడం, దర్శనం చేయడం, గణపతిని కూడా బుధవారం కాబట్టి ఆరాధన, దర్శనము, హస్తానక్షత్రంతో బుధవారం కాబట్టి గణపతి యొక్క దర్శనానికి, విష్ణు ఆరాధనకి, గణపతి ఆరాధనకి కూడా ఈరోజు చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది.